ఇవాళ ఒక బిజీ డే అండి. యాక్చువల్లీ ఇవాళ ఏంటంటే శ్లోక యాన్యువల్ డే పర్ఫార్మెన్స్ అయితే ఉంది. సో పొద్దున్నుంచి ఐ హ్యాడ్ టు ప్లాన్ హౌ టు డూ థింగ్స్ అన్నట్టు. అంటే వన్ డే బిఫోరే ప్లాన్ చేసేసుకొని రాత్రికి అయితే చోలే నానబెట్టేశానండి. ఎందుకు అంటే తన టైమింగ్స్ ఏంటంటే షోది 1:30 నుంచి 4 వరకు. అంటే వీ హ్యావ్ టు స్టార్ట్ బై 11:45 ఆర్ 12. సో నేనేంటి అంటే లంచ్ తినే టైం లేదు కాబట్టి హెవీగా బ్రేక్ఫాస్ట్ చేద్దాము, అంటే బ్రేక్ఫాస్ట్ కూడా కొంచెం లేట్గా చేద్దాము 10:30కి 11కి అలాగా అనేసి హెవీగా పెట్టానండి. అందుకని పూరి చోలే చేద్దాము అనేసి పూజ చేసుకునే ముందే ఫస్ట్ చోలే ఉప్పు, పసుపు, పెద్ద ఇలాయచీ, చిన్న ఇలాయచీ అండ్ బే లీఫ్ వేసేసి నేను కుక్కర్లో పెట్టేశాను. అది బాయిల్ అయిపోతూ ఉంటుంది కదండి నేను పూజ చేసుకునే లోపలే. అండ్ వచ్చి ఇంకా నేను గబగబా వర్క్ అయితే ఫినిష్ చేస్తున్నాను. అండ్ ఐఎమ్ సో సారీ ఫర్ మై లుక్ హియర్. నేను ఇవాళ అస్సలు కొంచెం కూడా నా గురించి ఆలోచించి ఎలా కనిపిస్తున్నాను అని ఆలోచించే టైం కూడా లేదండి. బట్ ఇట్స్ అ బిజీ మార్నింగ్. సో ఐ వాంటెడ్ టు షో దిస్ ఆస్పెక్ట్ ఆఫ్ లైఫ్ ఆల్సో. ప్రతిసారి లీజర్గా అన్నీ నీట్గా కనిపించేలాగే ఉండవండి ఇల్లు. ఇట్లా కూడా ఉంటే మనుషులు కూడా ఇలాగే ఉంటారు అనేది ఒక న్యాచురల్ వ్లాగ్ లాగా తీద్దాం అనుకున్నాను. అండ్ ఇక్కడ ఏంటంటే ఉసిరికాయ అండి. కార్తీక మాసంలో ఉసిరికాయలు తినాలి అంటారు కదా. లక్కీగా శ్లోకాకి ఉసిరికాయ, ఉప్పు, కారం మొన్న టేస్ట్ చూపెట్టానండి. అండ్ షీ ఈజ్ ఇన్ లవ్ విత్ ఇట్. సో ఇవాళ లేచిన వెంటనే ఫస్ట్ అడిగింది, నాకు అది చేసిస్తావా గూస్బెర్రీతో అనేసి. సో ఫస్ట్ తనకు అది కట్ చేసి ఉప్పు కారం వేసి ఇచ్చాను. అది తిన్నాక నేను ఇక్కడ నా ప్రిపరేషన్స్ అయితే చేసేసుకుంటున్నాను. చోలే రెసిపీ నేను చాలాసార్లు చూపెట్టానండి నా వ్లాగ్స్లో, బట్ కొందరు ఇంకా అడుగుతున్నారు. సో చోలే అన్నది నేను మస్టర్డ్ ఆయిల్లో చేస్తాను. మస్టర్డ్ ఆయిల్లో తాలింపుకి బే లీఫ్, చెక్క, లవంగం, షాజీరా, పెద్ద ఇలాయచీ ఇవన్నీ వేసుకొని ప్యూరే ఒకటి రెడీ చేసుకున్నానండి. ఆనియన్స్, జింజర్, గార్లిక్ అండ్ టొమాటోస్ ఈ ప్యూరేని వేసేసుకొని బాగా ఫ్రై అయినిచ్చాను. అండ్ దాని తర్వాత మనం బాయిల్ చేసి పెట్టుకున్న చోలే ఉంది కదా, అది కూడా వేసేసుకొని ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి అండ్ చోలే మసాలా అండ్ కొంచెం ఆమ్చూర్ వేసానండి. ఆమ్చూర్ ఏంటంటే ఒక ట్యాంగీ ఫ్లేవర్ అయితే ఇస్తుంది మన చోలేకి. సో ఇది వేసేసి మళ్ళీ ఓ 2-3 విజిల్స్ అయితే రానిస్తాను. ఆ గ్రేవీ అదంతా మసాలాలంతా చోలేకి పట్టాలి, లేకపోతే బ్లాండ్గా ఉంటుందండి చోలే అన్నది. గ్రేవీ ఎంత రిచ్గా మీరు చేసినా శనగలు అబ్జార్బ్ చేసుకోవు. అందుకని ఓ 2-3 టైమ్స్ విజిల్ వచ్చేంత వరకు పెట్టేస్తే చక్కగా చోలే కూడా మసాలా అంతా అబ్జార్బ్ చేసుకొని బాగుంటుంది. అండ్ ఇదంతా చేస్తూనే సైమల్టేనియస్లీ క్లీనింగ్ ప్రాసెస్ అయిపోయింది. అండ్ కిచెన్ అంతా కొంచెం క్లీన్ చేసేసుకొని నేను అనంత్ ట్యూస్డే రోజు అండి ఇది. సో ట్యూస్డే మేము జనరలీ అనంత్ ఇంట్లో ఉంటే మేము గుడికి వెళ్తాము. సో ఇక్కడ ఈ గుడికి అయితే వచ్చాము. అండ్ ఈ గుడి మన సబ్స్క్రైబర్ సింధు గారు చూపెట్టారండి. తను గూగుల్ లొకేషన్ పంపించారు నాకు. సో దిస్ ఈస్ ద టెంపుల్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ సింధు గారు ఫర్ దిస్ బ్యూటిఫుల్ టెంపుల్. చాలా ప్రశాంతంగా ఉంటుందండి అక్కడికి వెళ్తే మాత్రం. అండ్ ఇంకా ఇంటికి వచ్చేసి బ్రేక్ఫాస్ట్ చేసేసి నా అనార్ జ్యూస్ తాగేసి నేనైతే ఇలా సింపుల్గా రెడీ అయిపోయానండి. విత్ జస్ట్ క్రీమ్ టాప్ వేసుకున్నాను. ఐ పేర్డ్ అప్ విత్ మై డెనిమ్ అండ్ హెవీ జుమ్కాస్ అయితే పెట్టుకున్నాను. అంటే ఈ నెక్కి, వీ నెక్కి యూ కాంట్ పేర్ అప్ విత్ చైన్ ఆర్ సంథింగ్. ఇట్ వాజ్ నాట్ ఎట్ ఆల్ లుకింగ్ గుడ్ అండి. అందుకని నేనేం డిసైడ్ చేశాను అంటే హెవీ జుమ్కాస్ ఇట్టేసుకొని ఐ విల్ గో విత్ ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ ఆర్ సిల్వర్ జ్యువెలరీ మోస్ట్లీ అనేసి. బ్యాంగిల్ కూడా సిల్వర్ బ్యాంగిల్ వేసుకున్నాను అండ్ జుమ్కాస్. ఇంకా నెక్లో ఏమీ వేసుకోలేదు. ఐ జస్ట్ కెప్ ద లుక్ వెరీ సింపుల్ అండ్ ఐఎమ్ పేరింగ్ అప్ విత్ మై బేజ్ షూస్ అనమాట. సో సింపుల్గా ఇలా అయితే రెడీ అయిపోయి బయలుదేరామండి. అండ్ ఇక్కడ మా ఇంటి నుంచి ఈ ఆడిటోరియం ఎక్కడికైతే వెళ్ళాలో అక్కడికి ఆల్మోస్ట్ లైక్ హాఫ్ అన్ అవర్ జర్నీ అయితే ఉంటుంది. సో వీ హ్యాడ్ హెవీ బ్రేక్ఫాస్ట్. అందుకనే కొంచెం ప్లానింగ్ ఉంది అనుకోండి, ఇలాంటి క్రేజీ డేస్ కూడా మేనేజ్ చేయగలం. అదే నార్మల్ ఇడ్లీ దోశ పొద్దున్నే తినేసామనుకోండి 9 o'clockకే ఆకలి వేసేస్తూ ఉంటుంది. అండ్ ఇట్లాంటి ప్లేసెస్లో ఏంటంటే యూ డోంట్ హ్యావ్ ఛాన్స్ ఆఫ్ ఈటింగ్ అనమాట. మామూలు మాల్కి వెళ్తే ఏదో ఒకటి స్నాకో ఏదో ఒకటి తినచ్చు. ఇప్పుడు ఆడిటోరియంలో కూర్చొని మళ్ళీ స్నాక్స్ ఇవన్నీ ఎట్లా తెస్తాము? అందుకని ఇట్లా హెవీగా బ్రంచ్ లాగా తిన్నామండి. 10:30, 11కి తిన్నాము. అండ్ ఇంకా ఈ పర్ఫార్మెన్సెస్ స్టార్ట్ అయినాక పిల్లలు మాత్రం ఎంత కష్టపడతారో కదా ఇట్లాంటివి ఏమన్నా ఉంటే అనిపించింది. అండ్ ఇవన్నీ చూస్తున్నప్పుడు ఎవ్రీ ఇయర్ నేను వెళ్తానండి.
వీ ఆల్సో బికమ్ కిడ్స్ అనమాట. వాళ్ళ ఎంతూజియాజమ్, వాళ్ళ ఎనర్జీ చూసినాక భలే ముచ్చట అనిపిస్తుంది. అండ్ ఐ జస్ట్ లవ్ ద పర్ఫార్మెన్స్ ఇన్ ఎవ్రీ విచ్ వే పాసిబుల్. So it was a crazy day, no two ways about it. But we also thoroughly enjoyed this craziness and madness అనమాట. అండ్ ఇంకా ఈ పర్ఫార్మెన్సెస్ అయ్యి ఇంటికి వచ్చేసరికి లిటరలీ 5:30 అయితే అయిపోయిందండి. అప్పుడు వి ఆర్డర్డ్ సమ్ స్నాక్స్. ఇంకా ఏమి చేసుకునే ఓపిక లేక స్నాక్స్ ఆర్డర్ చేసి తిన్నాము. అండ్ డిన్నర్ మాత్రం ప్రాపర్గా తిన్నాము. సో దిస్ వాజ్ అ బిజీ డే. అండ్ నేనేంటి అంటే మొన్న ఫ్యాబ్ ఇండియాలో కొన్ని డ్రెస్సెస్ తీసుకున్నాను అన్నాను కదా. సో మన వ్యూవర్స్ కొందరు అడిగారండి, అవి కూడా చూపెట్టండి గాయత్రి అనేసి. సో ఆ డ్రెస్సెస్ కూడా ఇవాళ మీకు చూపెడతాను ఏం తీసుకున్నాను అని. హలో అండి, ఇవన్నీ ఏంటి అంటే మొన్న రీసెంట్లీ నేను పర్చేస్ చేసిన డ్రెస్సెస్ కొన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. కొన్ని నావి ఉన్నాయి, కొన్ని శ్లోకావి కూడా ట్రెడిషనల్ వేర్ అయితే ఉంది. పిల్లలకి జనరలీ ఏంటి అంటే మనం అంత ప్రిఫర్ చెయ్యం కదా చుడిదార్స్ అన్నవి. మోస్ట్లీ మనం సౌత్లో లంగాలు ఇవే వేసుకుంటూ ఉంటాము. బట్ ఈసారి శ్లోకాకి నేను ట్రెడిషనల్ వేర్ అంటే చుడిదార్స్ కూడా తీసుకున్నాను. ఎందుకంటే ఇక్కడ లంగాస్ అట్లా వేసుకోవడానికి ఉండదు కదండి. స్కూల్లో ఏమైనా ఫంక్షన్ ఉంటే చుడిదార్స్ వేసుకోవచ్చు, అందుకని తనకి తీసుకున్నాను. ఫస్ట్ శ్లోక వాటితో స్టార్ట్ చేస్తాను. ఇవన్నీ నేను ఫ్యాబ్ ఇండియాలో తీసుకున్నానండి. లాస్ట్ టైం వెళ్ళాను అన్నాను కదా. ఇది హాల్టర్ నెక్ వచ్చిందనమాట. ఇట్లా హాల్టర్ నెక్ వచ్చి ఇట్లా నెక్కి ఇట్లా వచ్చేస్తుంది. అండ్ ఈ కలర్ నాకు చాలా బాగా నచ్చిందండి, మెరూన్. ఇది చందేరి కాటన్ అన్నారు. చందేరి కాటన్ మీద ఈ బుటా వర్క్, జర్దోసి వర్క్ కనిపిస్తుంది కదా. ఇదంతా హ్యాండ్ మెషిన్ ఎంబ్రాయిడరీ అనుకుంటానండి, కానీ ఆ వర్క్ వచ్చి చక్కగా వచ్చిందనమాట. సో ఇట్స్ రియలీ నైస్. ఇది వేసుకున్నాక లుక్ మాత్రం చాలా బాగుందండి శ్లోకాకి ఇది. అండ్ దీనికి పేరప్ అనేసి బేజ్ కలర్ ప్యారలల్ పెలాజోస్ టైప్లో తీసుకున్నాను, ప్యారలల్ ప్యాంట్స్. సో దిస్ గోస్ విత్ ఇట్. అండ్ దీని దుపట్టా ఇదేంటంటే సింపుల్ పార్టీస్ ఉంటాయి కదండి, పెద్ద ట్రెడిషనల్ టెంపుల్స్కి అట్లా పనికి రాదు, కానీ ఇట్లాంటి బట్టలు సింపుల్ పార్టీస్కి విత్ దిస్ దుపట్టా. సో చాలా బాగుంటుందండి. పిల్లలకి కొంచెం స్టైలిష్గాను ఉంటుంది, యట్ ట్రెడిషనల్ వేర్ అన్నట్టు ఉంటుంది. ఎస్, టెంపుల్స్కి అట్లాంటి వాటికి అయితే ఇది పనికిరాదండి. జస్ట్ స్మాల్ లిటిల్ పార్టీస్ ఉంటాయి ఎవరింట్లో అయినా, చిన్న గెట్ టుగెదర్, దివాళీ పార్టీస్ అట్లా ఉంటాయి. సో అలాంటప్పుడు కొంచెం ట్రెడిషనల్ వేర్ అని వాళ్ళు అంటారు కాబట్టి ఇట్లా వేసుకోవచ్చు. అండ్ వెడ్డింగ్స్కి వాటికి కూడా ప్రీ ఫంక్షన్స్ అవన్నీ ఉంటాయి కదా, వాటికి కూడా ప్రతిసారి ట్రెడిషనల్ లంగాలు ఇవే కాకుండా కొంచెం ఇది స్టైలిష్గా ఉంటుంది అనేసి తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ అయితే ఇది తీసుకున్నానండి. నేను ప్రైస్ ట్యాగ్స్ కూడా తీయలేదన్నమాట, అట్లాగే వదిలేసా. సో నెక్స్ట్ అయితే ఇది తీసుకున్నానండి. ఇది పీకాక్ గ్రీన్ అంటారు కదా, సీ గ్రీనో పీకాక్ గ్రీనో అంటారు. అది విత్ అగైన్ సింపుల్ బుటా డ్రెస్ అంతా ఇట్లా ఒక చిన్న చమ్కీలాగా ఇచ్చారు. అండ్ ఇక్కడ నెక్ దగ్గర ఈ మ్యాంగో ప్యాటర్న్ వచ్చేసి చాలా నీట్గా ఉందండి. ఈ వర్క్ మాత్రం చాలా బాగుంది. అండ్ ఈ కలర్ కూడా ఇది ఫుల్ లెంగ్త్ స్లీవ్స్ అంత ప్రాపర్ ట్రెడిషనల్ లాగా ఉంది. దిస్ యూ కెన్ వేర్ ఫర్ పూజ, టెంపుల్స్కి ఇట్లాంటివి వేసుకోవచ్చు. సో ఒకటి ప్రాపర్ ట్రెడిషనల్ది తీసుకున్నాను. అండ్ దీనికి మ్యాచింగే సేమ్ ప్యాంట్స్. అండ్ ప్యాంట్స్కి కూడా ఇక్కడ ఇట్లా వర్క్ అయితే ఇచ్చారండి, స్లైట్గా ఇది చేశారు. సో దిస్ ఇస్ యూ కెన్ జస్ట్ పేర్ ఇట్ అప్. అండ్ దీనికి నేను దుపట్టా కొంచెం కాంట్రాస్ట్లో తీసుకున్నానండి. ఇదిగోండి, ఈ బనారస్ ఎల్లో కలర్ దుపట్టా అయితే తీసుకున్నాను. దీనికి చాలా బాగుందండి కలర్. ఇట్లా ఉంటే ఇట్స్ రియలీ నైస్ అన్నమాట. సో ఇలా ఉందండి ఈ డ్రెస్. అండ్ నాకైతే ఈ కలర్, ఈ దుపట్టా వేయటం వల్ల డ్రెస్ ఎలివేట్ అయింది అనిపించింది. ఈ దుపట్టా ఇది బనారస్ సిల్క్ అండి. యాక్చువల్లీ ఇట్లాంటివి నేను బనారస్లో కొన్నానండి, 1000 వాటికి వచ్చేసేవి. ఇక్కడ ఫ్యాబ్ ఇండియాలో మనకు తెలుసు కదా ప్రైస్లు ఎలా ఉంటాయో, వాయించి పెడతారు. కానీ ఇది నేను బనారస్లో సేమ్ మెటీరియల్ తీసుకుంటే మాత్రం 1000 రూపాయలకి అయితే వచ్చేసేది. బట్ సమ్టైమ్స్ ఇప్పుడు ఛాన్స్ లేదు కాబట్టి. సో ఇట్లా ఉందండి. ఇదైతే ఫుల్ 3/4 స్లీవ్స్ ఇచ్చారు. అండ్ ఈ వర్క్ నాకు చాలా బాగా నచ్చింది. సింపుల్ యట్ ఎలిగెంట్. పిల్లలకి కొంచెం మనం గుళ్ళకి వెళ్ళాలి అంటే ప్రతిసారి లంగా ఓనీలు వేసుకోలేరు కాబట్టి ఇట్లాంటి ట్రెడిషనల్స్ కూడా తీసుకుంటాను నేనైతే.
అండ్ చుడిదార్స్ అంటే నేను అంతకుముందు బీబాలో తీసుకునేదాన్ని అండి శ్లోకాకి. బట్ దిస్ ఇస్ ద ఫస్ట్ టైం నేను కొంచెం ఫ్యాబ్ ఇండియా వైపుకి వెళ్ళాను, ఎందుకంటే కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటాయి కదా అనేసి. ఐ జనరలీ డోంట్ బై ఫ్యాబ్ ఇండియా, బట్ ఇప్పుడంటే ఇంకా తీసేసుకుంటే ఇది ఉంటాయి కదండి, పాడవు. ఫ్యాబ్ ఇండియాలో క్వాలిటీ అయితే అదే. అండ్ ఇప్పుడు నా డ్రెస్సెస్ అండి, నేను ఈ 2 డ్రెస్సెస్ తీసుకున్నాను. ఫస్ట్ డ్రెస్ అయితే బేజ్ అండి. నాకు బేజ్ అంటే పిచ్చ ఇష్టం అనమాట. బేజ్ కలర్ అంటే నాకు చాలా ఇష్టం. ఏ డ్రెస్ అయినా బేజ్ వేసుకుంటే ఆ క్లాసీ లుక్ అన్నది అట్లా ఇన్స్టంటేనియస్లీ వచ్చేస్తుందండి, మనం పెద్ద కష్టపడక్కర్లేదు. సో దీనికి సింపుల్గా ఇక్కడ వర్క్ అయితే వచ్చింది నెక్ పార్ట్, అండ్ 3/4 స్లీవ్స్. సో స్లీవ్స్కి కూడా ఇక్కడ ఇచ్చేసారు. అండ్ మొత్తం డ్రెస్ అంతా ఇట్లా బుటా వచ్చిందనమాట, చిన్న చిన్న మోటివ్స్ లాగా వచ్చినాయి. చాలా ఎలిగెంట్ ఉందండి ఈ డ్రెస్ అయితే. నాకు అసలు చూసినాక దీన్ని వదిలిపెట్టబుద్ధి అవ్వలేదు. విత్ బేజ్ పెలాజోస్ వేసేసుకుంటాను. ఈ పెలాజోస్కి కూడా ఇట్లా బార్డర్ ఇట్లా వచ్చిందనమాట. సిగరెట్ ప్యాంట్స్ ఇవి, నాట్ పెలాజో, సారీ. సిగరెట్ ప్యాంట్స్కి కూడా ఇట్లా బార్డర్ వచ్చేసింది. అండ్ దిస్ ఇస్ బేజ్. దీనికి కూడా అంటే మేము దుపట్టాస్ ఎలా తీసుకున్నాము అంటే ఇద్దరికి మ్యాచ్ అయిపోయేలాగా ఉండాలి అనేసి. సో మీకు ఒక మోనోక్రోమ్ లుక్ కావాలి అంటే కొంచెం క్లాసీగా ఉంటుందండి, లైక్ ఒఫిషియల్ పార్టీస్కి వెళ్తున్నా కొంచెం డిగ్నిఫైడ్గా కనిపించాలి అంటే మొత్తం ఒకటే కలర్ వేసుకుంటే బాగుంటుంది. యూ జస్ట్ కాంట్ మిక్స్ అండ్ మ్యాచ్ ఆల్ ద టైమ్, ఇట్ లుక్స్ అ బిట్ జాజీ. సో నేనేంటి అంటే క్రోమ్ లుక్ అనేసి ఆల్మోస్ట్ సేమ్ కలర్ వేసుకుంటాను. ఇట్ గివ్స్ అ వెరీ క్లాసీ అండ్ ఎలిగెంట్ లుక్. సో ఈ దుపట్టా వేయచ్చు, లేదా కాంట్రాస్ట్ కావాలి అంటే నా దగ్గర బనారస్ దుపట్టాస్ ఉన్నాయి కదండి, అవి కాంట్రాస్ట్ వేసుకుందాము అనేసి. ఆ బేజ్ అయితే అంటే నేను చూస్తే పెద్దగా అనిపించలేదు, కానీ వేసుకున్నాక నాకు ఆ బేజ్ చాలా బాగా నచ్చింది. సో ఐ జస్ట్ కుడెంట్ లీవ్ ఇట్ దేర్ అనమాట. అండ్ దిస్ వాజ్ యాక్చువల్లీ నవంబర్లో ఈ శారీ మా యానివర్సరీ ఉందండి. సో నవంబర్ యానివర్సరీ కానీ ఇది తీసుకున్నాను. ఇది కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంది, ఎందుకంటే ఇది చందేరి, ఇవన్నీ చందేరి కాటన్ అండి, ఇది చందేరి సిల్క్. ఇది చందేరి సిల్క్ విత్ ఆల్ దిస్ బుటా ఓవర్ హియర్. చాలా సింపుల్ ఉందండి డ్రెస్ మాత్రం. చాలా సింపుల్ ఉంది, జస్ట్ ఫర్ ద సిల్క్ అనమాట. చందేరి సిల్క్ డ్రెస్ కాబట్టి ఇది ఎక్స్పెన్సివ్ ఉంది. జస్ట్ నెక్ పార్ట్కి ఇట్లా వచ్చింది. నెక్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంది, రెగ్యులర్ నెక్స్ కాకుండా. అండ్ ఇక్కడ బార్డర్కి కూడా ఇట్లా చాలా డెలికేట్ ఎంబ్రాయిడరీ అండి, నాకు అవి బాగా నచ్చినాయి. అండ్ దీని మీదకి ప్లెయిన్ ప్యాంట్స్ ఇచ్చారండి. దట్స్ ఇట్, ప్లెయిన్ ప్యాంట్స్. అండ్ దీని మీదకి నేను ఈ దుపట్టా కూడా పేరప్ చేసుకోవచ్చు అన్నమాట, ఈ సిల్క్ దుపట్టా. ఇలా కూడా వేసుకోవచ్చు అనేసి దుపట్టాస్ మాత్రం ఇద్దరం సేమే తీసుకున్నాము. సో ఇట్ లుక్స్ గుడ్. ఇది కొంచెం కాంట్రాస్టే నడుస్తుందండి, కానీ ఇట్ లుక్స్ రియలీ గుడ్. ఆర్ యూ కెన్ పేర్ ఇట్ అప్ విత్ దిస్ దుపట్టా. సో దుపట్టాస్ అన్న మనం తీసుకునేటప్పుడు కొంచెం సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, వీ కెన్ సేవ్ అ లాట్ ఆఫ్ మనీ ఆన్ దిస్. ఇది కూడా చాలా బాగుంటుంది దీని మీదకి. నాకు ఎల్లో ఏంటంటే కొంచెం లైట్గా బ్రైట్ కలర్ లాగా వచ్చింది. సో ఐ థాట్ ఐ ట్రై దట్ ఆల్సో ఫర్ వన్ ఒకేషన్. అండ్ దిస్ ఇస్ హౌ దిస్ ఇస్. సో ఇవండి నా డ్రెస్సెస్. అండ్ మీకు ఏ డ్రెస్ ఎక్కువ నచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పటం మర్చిపోకండి. అండ్ ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయటం, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. Thank you so much for watching this video till the end. You all have a great day.